వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కుమార్ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తికి అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మూషిక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఎస్ఐ, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. అద్దంకి పట్టణంలో భవానీ సెంటర్ వద్ద పన్నుల రద్దీ కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ సమస్యను సిఐ సుబ్బరాజు స్వయంగా పరిష్కరించారు. ప్రజల తిరుగు ప్రయాణాల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కావడంతో ఆయన వెంటనే స్పందించి వాహనాల రాకపోకలను సుగమం చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా గమ్యస్థానాలకు చేరుకున్నారు. సిఐ సుబ్బరాజు చర్యకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మవరం కూరగాయల మార్కెట్లో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగాయి. సంక్రాంతి పండుగకు ముందు కిలో 20 రూపాయలు ఉన్న మేలు రకం ఉల్లి ధరలు ప్రస్తుతం 40 రూపాయలకు చేరాయి. రెండవ రకం ఉల్లి ధరలు కూడా కిలో 30 రూపాయలకు చేరుకున్నాయని వ్యాపారులు తెలిపారు. ఈ ధరల పెరుగుదల వినియోగదారులపై ప్రభావం చూపుతోంది. గంపలగూడెం మండలం పెనుగొలనులో షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో సాహితీ సమరంగని సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని చాట చెప్పి ఆముక్త మర్యాద వంటి గొప్ప కావ్యాలు రచించారని సాయిబాబా కమిటీ అధ్యక్షులు ఊటుకూరు నారాయణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్ కె లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. ముక్కనుమ సందర్భంగా జలమూరు మండలం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరుని ఆలయానికి వివిధ జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ఈవో కొండలరావు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తుల తాకిడి పెరిగింది. ఆస్పరి నుండి పత్తికొండకు వెళ్లే ప్రధాన రహదారి భారత్ పెట్రోల్ బంక్ వద్ద పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని బహుజన్ సమాజ్ పార్టీ ఆలూరు తాలూకా అధ్యక్షులు కొమ్మ రమేష్ ఆరోపించారు. ఆలూరు నియోజకవర్గంలో చాలా రోడ్లు దెబ్బతిన్నాయని, అధికారులు తూతూ మంత్రంగా ప్యాచ్ వర్కులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరగకుండా రోడ్లను నూతనంగా నిర్మించాలని ఆయన కోరారు. నందికొట్కూరులో మున్సిపాలిటీకి చెందిన స్థలాలు కబ్జాకు గురవుతున్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ మండల కోఆప్షన్ సభ్యుడు వైనాల ఆరోపించారు. 335 సర్వే నెంబర్లోని ఎల్పీ నంబర్ 74లో ఉన్న 20 సెంట్ల స్థలాన్ని 2 వ్యక్తులు కబ్జా చేశారని, టీపీఓకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని తెలిపారు. కాంపౌండ్ గోడకు నిధులు మంజూరైనా నిర్మాణం జరగడం లేదని ప్రశ్నించారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం నైరా గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వల్లభ నారాయణ స్వామి రథయాత్ర రేపటి నుండి ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ముక్కనుమ మరుసటి రోజున ఈ రథయాత్రను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. రథయాత్ర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నర్సాపురం రుస్తుంబాదాలో జరుగుతున్న 31వ జాతీయ స్థాయి పురుషుల, మహిళల కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మ్యాచ్లలో వివిధ రాష్ట్రాల జట్లు తమ సత్తా చాటుకున్నాయి. రైడర్ల వ్యూహాలు, డిఫెండర్ల పట్టుతో క్రీడా ప్రాంగణం సందడిగా మారింది. ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చి పోటీలను తిలకించారు. మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం పోటీలను పర్యవేక్షించారు. మాడుగుల నియోజకవర్గ పరిధిలోని ఒమ్మలి జగన్నాథపురం, మోక్ష కృష్ణాపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీ స్వయంభూ ముఖలింగేశ్వర స్వామి తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వార్షిక వేడుకకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.